హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సురేష్. ఈ వీడియోలో మీకు మా ఊరి తాటి పండ్లు మీకు చూపించి తాటి తోపులోకి వెళ్ళి వాటిని కలెక్ట్ చేసి ఎలా వాటిని కాలిస్తే రుచికరంగా ఉంటాయి, ఎలా వాటి పండ్లు ఎక్కువగా రుచి, ఎలాంటి తాటి పండ్లు ఎక్కువగా రుచి, ఈ వీడియోలో మొత్తం తాటి పండ్ల వల్ల ప్రయోజనాలు, లాభాలు చెప్తాను. ఈ వీడియో చివరి వరకు మీరు చూస్తే తాటి పండ్ల వల్ల ప్రయోజనాలు మొత్తం మీకు తెలుస్తాయి. ఈ సీజన్లో మీరు కూడా తినండి, ట్రై చేయండి. ఇక్కడ ఎక్కువ మాకు తాటి చెట్లే ఉంటాయండి. నా చిన్నప్పటి నుంచి ఈ తాటి చెట్లు పండ్లు నేను తినేవాడినండి, అందుకనే అక్కడికే వెళ్తున్నాను. ఇది వరుసగా తాటి చెట్లే ఉంటాయి ఇక్కడ. ఇప్పుడు హోమ్ టౌన్ విజిట్ వచ్చాను కాబట్టి తాటి పండ్లు నేను తిని వాటిని మీకు చూపిస్తున్నాను. ఇలా ఫ్రెష్గా ఇవి ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి ఫ్రెష్గా కిందకి రాలుతుంటాయండి. వాటిల్లో ఈ తాటికాయలన్నీ ఫ్రెష్గా పడ్డదాన్ని మనము చూసి కలెక్ట్ చేసుకొని అది ఫ్రెష్గా ఉందా లేకుంటే పాత అయిపోయిందా చూసుకొని మనం తినాలి. ఇది కొంచెం ఫ్రెష్గా లేదండి. ఇలాంటి తాటి పుళ్ళు అంటే కింద ఎక్కువ నలుపులో ఉండి పైన తెల్లగా అంటే ఈ ఫ్రెష్గా ఉంటే పైనుంచి ఇప్పుడే ఊడిపడినట్టు, దీనికి పురుగులు ఉన్నాయి కాబట్టి దీనికి ఫ్రెష్గా లేదు, బాగలేదని అర్థం. ఇది కూడా ఇప్పుడే పడింది, చాలా బాగుంటుంది. ఇది బాగుందండి, కొంచెం ఫ్రెష్గా ఉంది. ముందర దాన్ని వైట్ కలర్ని బట్టి మనం ఫ్రెష్గా ఉంది లేదా చెప్పచ్చు. మా పాప కూడా నాతో పాటు తాటి పుల్లలు ఏరుకోవడానికి వచ్చింది. వచ్చాము. తాటికాయలు చాలా బాగున్నాయి ఇక్కడ, అన్ని కింద పడిపోంటాయి. పై ఉన్నటువంటి తాటికాయలు అండి, పైన ఫ్రెష్ తాటి పుల్లు ఉంటాయండి. అవి ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి పడతాయి. ప్రైజీ తాటి పండ్ల గురించి చెప్పు. మీ తాటి పుల్లు చూపించు ప్రైజీ. తాటి పండు ఇది ఫ్రెష్ పండు అండి, మా పాప కాడ ఉండేది. ఇది చాలా రుచికరంగా ఉంటది. ఈ నెక్స్ట్ మనం తాటి పుల్లు కాల్చుకోవడానికి ఈ మట్టల కోసం తాటి ఆకు మట్టలు కావాలి కదండి, అందుకని చెప్పని తాటి మట్టల కోసం అని వచ్చాము. తాటి మట్టలు కలెక్ట్ చేసుకుంటున్నాము. ఈ తాటి మట్టలు కలెక్ట్ చేసుకున్న తర్వాత ఒకటి గుర్తుపెట్టుకోండి, తాటి పండు తాటి మట్టలతోనే కాల్చుకుంటేనే మనకు ఆ రుచి అనేది అలాగే ఉంటుంది. ఇంక ఏ దాంట్లో కాల్చినా ఆ రుచి పోతుందేమో బహుశా. అందుకని చెప్పని ఫ్రెష్ తాటి మట్టలు అంటే ఎండిపోయిన తాటి మట్టలు మేము కలెక్ట్ చేసుకొని కాల్చుకోవాలి. మా ఊర్లో తాటి చెట్లు ఎక్కువ అండి. పాప రుచికరంగా ఉండేసరికి ఇక్కడే నాకేస్తుంది. ఇలాగూ కింద మట్టలు ఎండు మట్టలు పెట్టి ఈ తాటికాయలు పైన తాటి పండ్లు పెట్టి కాల్చాలండి. ఇలా కాలిస్తేనే అవి ఎక్కువ వేడికి కాలి బాగా ఉడుకుతాయి పండు. తాటి పండ్లలో విటమిన్, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి చల్లబరుస్తాయండి. ఇలా కాల్చాలి మనము. తాటిపండు బాగా కొంచెం నల్లగా అయ్యేంత వరకు కాల్చుకొని తింటే బాగుంటుంది. ఇవన్నీ మేము కలెక్ట్ చేసిన తాటి పండ్లు అండి. మట్టలు తెచ్చాం కదా, మట్టలు కింద పెట్టి చాలా బాగున్నాయి కాల్చాలి. ఈ తాటి పండ్ల వల్ల డిహైడ్రేషన్ నివారిస్తాయి, జీర్ణక్రియను మెరుగుపరుస్తాయండి ఇవి తింటే. అలాగే బరువు తగ్గడంలో సహాయపడతాయి.
ఎవరికైనా ఎసిడిటీ, మంట వంటి సమస్యలు ఈ తాటికాయల్ని కాల్చుకొని నుండి ఉపశమనాన్ని అందిస్తాయండి ఈ తాటిపళ్ళు. కడుపులో ఉన్న మంటను కూడా తగ్గిస్తాయండి తాటిపళ్ళు. ఈ తాటిపళ్ళు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి, అవన్నీ చెప్తాను మీకు. చూడండి, ఇలా తాటి మట్టలతో ఆరు బయట కాల్చుకొని తింటేనే ఆ కిక్కు బాగుంటుందండి. మా చిన్న పాప ఈ తాటి పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. దీనిలోని పోషకాలు క్యాన్సర్ను నివారిస్తాయి అండ్ నిరోధకంగా కూడా పనిచేస్తాయి. ఈ తాటిపళ్ళు ఈవినింగ్ 5 తర్వాత తినేదానికంటే ఉదయం నుంచి 5 గంటల వరకు తినడం మేలండి. అంటే మనకు జర్నీ క్రియ బాగుంటుంది. ఈ తాటిపళ్ళు వల్ల మంచి జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. పిల్లలకి పెట్టడం వల్ల జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుందండి. మా ఊర్లో ఎక్కువ తాటి చెట్లు ఎక్కువ అండి. మా ఊరు మెట్టు గ్రామం, చిట్టమూరు మండలం, నెల్లూరు డిస్టిక్ అండి. మెట్టు ఎంట్రన్స్ లో తాటి చెట్లు ఉంటాయి అండ్ మెట్టు ఎండింగ్ లో తాటి చెట్లు ఎక్కువ ఉంటాయండి. మీకు వీడియోలో చూపెట్టిన విధంగా మా ఫ్యామిలీ అంతా తాటి పళ్ళు కాల్చుకోవడానికి ఇక్కడే ఉన్నాము. ఈ తాటి పండులో ఉండే వివిధ ఖనిజాల వల్ల, విటమిన్స్ వల్ల, ఇందులో ఎక్కువగా బి విటమిన్ ఉంటుందండి. ఈ బి విటమిన్ ఏం చేస్తుందంటే అనేక వ్యాధుల నుండి నివారించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. హాయ్ హాయ్ చెప్పండి. ఇదండి, కాలిన తర్వాత పండు అనేది ఈ విధంగా వస్తుందండి. ఒక ఎక్కువ పసుపు కలర్లో, పూర్తిగా థిక్ పసుపు కలర్లో వస్తుంది. ఎక్కువ కాలుతుంది కనుక పట్టుకోలేకపోతున్నాను, అందుకే గబగబా చించిస్తున్నాను. అప్పటికి సాయంత్రం అయిపోయిందండి. మేమంతా ఈ వీడియో గ్యాదర్ చేసి కలెక్ట్ చేసి కాల్చి మేము తినేసరికి సాయంత్రం అయింది. వావ్, చాలా రుచికరంగా ఉంది. ఇది మేము సంవత్సరానికి ఒకసారి తింటున్నాను కాబట్టి ఆ టంగకి ఎలా ఉందంటే, నాలుగుకి తాటిపండు చాలా రుచికరంగా తీయగా ఉందండి. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి అదే తాటి చెట్టును తింటున్నాను కాబట్టి, నేను హోమ్ టౌన్ విజిట్ చేసిన తర్వాత ఉద్యోగరీత్యా మేము వేరే ప్రాంతానికి, నెల్లూరు డిస్టిక్ రావాల్సి వచ్చింది. మాకు సెలవు ఉన్నసరికి ఊరికి వెళ్ళామండి. ఊరికి వెళ్ళిన తర్వాత నేను చిన్నప్పటి నుంచి తింటూ వస్తున్నా అదే చెట్టుకి మళ్ళా వెళ్ళి పండ్లు తెచ్చుకొని తింటున్నాము. ఆ చెట్టు పండు నాకు చాలా ఇష్టం అండి చిన్నప్పటి నుంచి, అందుకే నేను అక్కడికి వెళ్ళి గ్యాదర్ చేసుకొని తింటున్నాను. తాటి పండ్లలో విటమిన్ ఏ, బి, సి, జింక్, పొటాషియం, ఐరన్, కాల్షియం వంటి అనేక ఇతర ఖనిజాలు ఉంటాయి. అందుకనే ఈ తాటి పళ్ళు చాలా ఇష్టంగా నాకు తింటుంటాను నేను. కాబట్టి ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఈ తాటి పండ్లని ఈ సీజన్లో మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. అంటే సంవత్సరానికి ఒకసారి తాటి చెట్లలో నుంచి ఈ అద్భుతమైన ఇట్లాంటి తాటి పండ్లను మనం తినడం ద్వారా ప్రకృతి మనకు సహజంగా మనకు అందిస్తున్న ఈ పండ్లు తినడం ద్వారా మనకు బాడీకి అనేక విటమిన్లు, ఖనిజాలు అంది మనం ఆరోగ్యకంగా ఉంటాము.
అందరి పైకి చూపించండి. చూసారా, చాలా బాగుంది. టైట్గా పెట్టు. ఇలా కాల్చుకొని తింటుంటే మాకు ఆ యొక్క ఫీలింగు చాలా సంతోషంగా ఉంటుందండి. మేము అందరం కుటుంబం అంతా కలిసి తాటికాయలు కాల్చుకొని తాటి పండ్లు కాల్చుకొని తింటుంటే చాలా సంతోషంగా ఉంటుంది. మీరు కూడా మీ కుటుంబం అంతటితో కలిసి తినండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా మర్చిపోకండి, లైక్ చేయండి కూడా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నా ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.